హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫిజిక్స్ చంద్ర సార్ని. వెల్కమ్ టు వీడియో క్లాసెస్. సో ఈ వీడియో నుంచి మనం స్టార్ట్ చేయబోయే లెసన్ పేరు వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ లో ఉండేటువంటి ఇంకొక ఫిజిక్స్ చాప్టర్. సో ఇది పదార్థాల ఉష్ణ ధర్మాలు, ఓకేనా, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. సో దీనికి సంబంధించినటువంటి బేసిక్ చాప్టర్స్ మనం ఆల్రెడీ ఓకేనా 6th to 10th ఫిజిక్స్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. సో దీనికి బేసిక్ గా ఉండేటువంటి 2 చాప్టర్లు 7th మరియు 10th క్లాసెస్ లో ఇవ్వబడ్డాయి. సో 7th క్లాస్ లో ఉండేటువంటి ఉష్ణం మరియు ఉష్ణోగ్రత, అలాగే 10th క్లాస్ లో ఉండేటటువంటి ఉష్ణం, ఈ 2 చాప్టర్స్ కి ఎక్స్టెండెడ్ టాపిక్ గా మనం ఈ చాప్టర్ గురించి నేర్చుకోబోతున్నాం. ఓకేనా. సో మొదటిగా మనం ఇక్కడ ఉష్ణం అంటే ఏంటి, ఉష్ణోగ్రత అంటే ఏంటి ఒకసారి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్స్ ని 1 by 1 నేర్చుకుందాం. సో జనరల్ గా మనం ఉష్ణం అనే దాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, ఉష్ణం ఒక శక్తి స్వరూపం. ఇది మనకి స్పర్శ జ్ఞానాన్ని కలగజేస్తుంది. స్పర్శ జ్ఞానం అనేది మళ్ళా 2 రకాలుగా మనం చెప్తున్నాం. ఒకటి వేడిదనం, 2 చల్లదనం. ఏదైనా ఒక వస్తువుని మనం తాకినప్పుడు ఆ వస్తువులో ఎక్కువ ఉష్ణం ఉండి మనలో అంటే మన శరీరంలో తక్కువ ఉష్ణం ఉన్నప్పుడు ఉష్ణం అనేది ఆ వస్తువు నుండి మన శరీరంలోకి ప్రసరిస్తుంది. ఈ ప్రక్రియని మనం ఓకేనా ఉష్ణ ప్రసరణం అంటున్నాం. ఈ ఉష్ణ ప్రసరణం జరిగే సందర్భంలో మనకి ఏదైతే అనుభూతి కలుగుతుందో దాన్ని మనం వేడిదనం అంటాం. అంటే మన శరీరం ఉష్ణాన్ని గ్రహించినప్పుడు కలిగే అనుభూతి వేడిదనం. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఏదైనా వస్తువుని మనం తాకినప్పుడు మన శరీరంలో ఎక్కువ ఉష్ణం ఉండి మనం తాకినటువంటి వస్తువులో తక్కువ ఉష్ణం ఉన్నప్పుడు మన శరీరం నుంచి ఉష్ణం ఆ వస్తువుకి బదిలీ అవుతుంది. ఇది కూడా ఉష్ణ ప్రసరణమే. కానీ ఈ సందర్భంలో మనకి కలిగే అనుభూతిని చల్లదనం అంటున్నాం. అంటే మన శరీరం ఉష్ణాన్ని కోల్పోయినప్పుడు కలిగే అనుభూతి చల్లదనం అయితే, మన శరీరం ఉష్ణాన్ని గ్రహించినప్పుడు కలిగే అనుభూతి వేడిదనం. ఓకేనా. సో ఈ చల్లదనం వేడిదనం అనే అనుభూతిని కలగజేయడానికి మనకి అవసరమైన శక్తే ఉష్ణం. రైట్. మరి ఉష్ణం అనేది ఓకేనా ఎలా లెక్కించబడుతుంది అంటే, ఉష్ణం అనేది ఒక శక్తి కాబట్టి దీన్ని మనం కొలవచ్చు. సిజిఎస్ పద్ధతిలో దీని ప్రమాణాలు క్యాలరీ, దీన్ని కెలోరీ అని కూడా అంటున్నాం, క్యాలరీ. ఎస్ఐ ప్రమాణం జౌలు. ఒక క్యాలరీ వచ్చేసరికి 4.186 జౌలుకి సమానం. ఉష్ణాన్ని అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని కెలోరీమితి అంటున్నాం. ఉష్ణాన్ని కొలిచే సాధనాన్ని కెలోరీ మీటర్ అంటున్నాం. ఉష్ణం అనేది ఒక శక్తి కాబట్టి ఇది ఒక అదిశ రాశి. నెక్స్ట్ ఉష్ణోగ్రత అంటే ఏంటి? ఉష్ణోగ్రత అనేది ఉష్ణం యొక్క ఫలితం. అంటే ఉష్ణం ఉండడం వల్ల కలిగే ఫలితం ఉష్ణోగ్రత. అంటే ఉష్ణం అనేది శక్తి అయితే ఈ ఉష్ణం అనేది ఎలా ప్రసరిస్తుందో ఆ ప్రసరణ దిశని తెలిపేది ఉష్ణోగ్రత. ఇంకోలా చెప్పాలంటే ఉష్ణం అనేది కారణమైనప్పుడు ఉష్ణోగ్రత దాని యొక్క ఫలితం అవుతుంది. మరి ఉష్ణోగ్రత మనం ఎలా నిర్వచిస్తాం? వేడిదనం చల్లదనం అనే ఈ అనుభూతులు కలగడానికి ఉష్ణం కారణమైతే, వేడిదనం అలాగే చల్లదనం యొక్క స్థాయిని సూచించేది ఉష్ణోగ్రత. ఓకేనా. ఇది ఉష్ణోగ్రత యొక్క సాంప్రదాయక నిర్వచనం. అర్థమైందా? వేడిదనం చల్లదనం యొక్క స్థాయిని సూచించేది ఉష్ణోగ్రత. కానీ ఉష్ణోగ్రత మనం ఇంకొన్ని విధాలుగా కూడా నిర్వచించవచ్చు. ఎలా అంటే, 2 వస్తువులు ఒకే ఉష్ణోగ్రతలో ఉన్నప్పుడు వాటి మధ్య ఉష్ణ సరఫరా అంటే ఉష్ణ బదిలీ జరగదు. దీన్ని మనం ఉష్ణ సమతా స్థితి అంటాం. అంటే వస్తువుల మధ్యలో ఉష్ణ సమతా స్థితి ఉన్నదా లేదా అనే దాన్ని నిర్ధారించేటటువంటి అంశం ఉష్ణోగ్రత. అలాగే ఒక వస్తువు ఎక్కువ వేడిగా ఉంది అంటే అది ఎక్కువ పరిమాణంలో ఉష్ణాన్ని గ్రహించింది. ఒక వస్తువు చల్లగా ఉంది సాపేక్షంగా అంటే అది వేరే దాంతో పోల్చినప్పుడు ఎక్కువగా ఉష్ణాన్ని కోల్పోయింది. అంటే సాపేక్షంగా వేడిగా ఉండే వస్తువు వేరొక వస్తువుతో పోల్చినప్పుడు ఎక్కువగా ఉష్ణాన్ని గ్రహించిందని, సాపేక్షంగా చల్లగా ఉండేటటువంటి వస్తువు వేరొక వస్తువుతో పోల్చినప్పుడు ఎక్కువగా ఉష్ణాన్ని కోల్పోయిందని. అంటే ఇక్కడ వస్తువు అనేది ఎక్కువగా ఉష్ణ పరిమాణాన్ని కోల్పోయిందా, ఎక్కువగా ఉష్ణాన్ని గ్రహించిందా? అంటే వస్తువు కోల్పోయిన ఉష్ణాన్ని అలాగే గ్రహించిన ఉష్ణాన్ని తెలిపేటటువంటి రాశి ఉష్ణోగ్రతగా మనం గుర్తించవచ్చు. అర్థమైందా? అంటే కోల్పోయిన ఉష్ణ పరిమాణాన్ని గ్రహించిన ఉష్ణ పరిమాణాన్ని తెలిపేది ఉష్ణోగ్రత. మరి ఉష్ణోగ్రతకి సిజిఎస్ ప్రమాణం
డిగ్రీ సెల్సియస్, దీనే మనం డిగ్రీ సెంటిగ్రేడ్ అంటాం. SI ప్రమాణం వచ్చేసరికి కెల్విన్. ఉష్ణోగ్రతని మనం సిజిఎస్ పద్ధతిలో అంటే సెల్సియస్ స్కేల్లో కొలిచినప్పుడు దాన్ని మనం సాధారణ ఉష్ణోగ్రత అంటాం. స్మాల్ టీ అనే అక్షరంతో సూచిస్తాం. ఓకేనా. ఉష్ణోగ్రతని కెల్విన్ మానంలో కొలిచినప్పుడు దాన్ని మనం ఓకేనా పరమ ఉష్ణోగ్రత అంటాం. క్యాపిటల్ T అనే అక్షరంతో సూచిస్తాం. ఓకేనా. మరి ఈ రెండింటి మధ్య సంబంధం ఏంటంటే పరమ ఉష్ణోగ్రత ఈజ్ ఈక్వల్ టు సాధారణ ఉష్ణోగ్రత ప్లస్ 273. ఓకేనా ఇది. సో లేదంటే క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ స్మాల్ టీ ప్లస్ 273 లేదా క్యాపిటల్ K ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ 273కి సమానం. అర్థమైందా? ఓకేనా. సో ఇది ఉష్ణోగ్రతకి ఆ స్కేల్స్ మధ్య ఉండేటటువంటి సంబంధం. క్లియర్. మరి ఇప్పుడు ఉష్ణం అనేది ఉష్ణోగ్రత తేడా ఉన్నప్పుడే రెండు వస్తువుల మధ్య ప్రసరిస్తుంది. మరి ఈ ఉష్ణ ప్రసరణ అనేది ఎన్ని రకాలుగా జరుగుతుంది? ఓకేనా. సో ఈ అంశం గురించి మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. రైట్. సో మొదటిగా ఉష్ణ ప్రసరణ విధానాలు. ఉష్ణ ప్రసరణ విధానాలు. ఓకేనా. మోడ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హీట్. ఓకే రైట్. సో ఉష్ణ ప్రసరణ అనేది మనకి ముఖ్యంగా 3 రకాలుగా జరుగుతుంది. దీన్ని మనం ఉష్ణ వహనం అంటున్నాం. రెండోసరికి ఉష్ణ సంవహనం అంటున్నాం. నెక్స్ట్ ఉష్ణ వికిరణం అంటున్నాం. ఉష్ణ వహనాన్ని కండక్షన్ ఆఫ్ హీట్ అంటాం. ఉష్ణ సంవహనాన్ని కన్వెక్షన్ ఆఫ్ హీట్ అంటున్నాం. ఉష్ణ వికిరణాన్ని రేడియేషన్ ఆఫ్ హీట్ అంటున్నాం. ఇలా ఈ 3 పద్ధతుల్లో మనకి ఉష్ణం అనేది ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి ప్రసరిస్తుంది. మరి మొదటిగా ఉష్ణ వహనం అంటే ఏంటి డిస్కస్ చేద్దాం. ఉష్ణ వహనం. రైట్. ఉష్ణ వహనం అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనకి లోహాలు వేడెక్కేటప్పుడు, ఘన పదార్థాలు వేడెక్కేటప్పుడు అంటే ఉష్ణ వహన ప్రక్రియ అనేది ఎక్కువగా ఘన పదార్థాలలో ఉష్ణ ప్రసరణని తెలియజేస్తుంది. ఘన పదార్థాలలో ఉష్ణ ప్రసారం. ఓకేనా. ఉష్ణ వహనం. ఓకేనా. మరి ద్రవాలు వాయువుల్లో జరిగేది ఏంటంటే ఉష్ణ సంవహనం. యానకం లేకుండా తరంగాల రూపంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఉష్ణం ప్రవహిస్తే దాన్ని ఉష్ణ వికిరణం అంటాం. సో ఈ విషయాలు మనం ఒకదాని తర్వాత ఒకటి క్లియర్ గా నేర్చుకుందాం. మొదటిగా ఉష్ణ వహనం అంటే ఘన పదార్థాల్లో జరిగేటటువంటి ఉష్ణ ప్రసరణ విధానం ఉష్ణ వహనం. మరి ఉష్ణ వహనం జరిగినప్పుడు ఏమవుతున్నాయి? ఒక పదార్థంలో అంటే ఒక ఘన పదార్థంలో ఓకేనా అణువుల స్థాన చలనం లేకుండా అణువుల యొక్క స్థాన చలనం లేకుండా జరిగేటటువంటి పదార్థంలో అణువుల స్థాన చలనం లేకుండా జరిగే ఉష్ణ ప్రసరణాన్ని ఉష్ణ వహనం అంటున్నాం. అర్థమైందా? రైట్. మరి దీనికి ఎగ్జాంపుల్ గా మనం ఏం చెప్పొచ్చు? లోహాలు వేడెక్కడం, నెక్స్ట్ వంట పాత్రలు వేడెక్కడం, నెక్స్ట్ పారిశ్రామిక బాయిలర్లు వేడెక్కడం,
సో ఈ అన్ని సందర్భాలలో మనకి ఉష్ణ వాహనం అనేది ఉంటుంది.